మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హైదరాబాద్ నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరియు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహిళలు వ్యాపారంలో రాణించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇక మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. హైదరాబాద్ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు వచ్చి ఇందిరా మహిళా క్యాంటీన్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణలో ఉన్న మహిళలందరినీ కోటీశ్వర్లు చేయాలని వారు ప్రయత్నంలో భాగంగా మీరు ఈరోజు ఇక్కడ ఇందిరా మహిళా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. మహిళలు గతంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో డబ్బులు తీసుకొని ఇంటి ఖర్చులకు మిగతా అప్పులకు కట్టుకొని ఇంట్రెస్టులు రీపేమెంట్ చేయడం చాలా కష్టమయ్యేది. వారి పరిస్థితులు ఎక్కడైతే ఉండేనో గతంలో అక్కడే ఉండే, కానీ లోన్లు ఇచ్చిన మన తృప్తి గవర్నమెంట్లకు ఉండే, కానీ కుటుంబాలు బాగుపడలే, మహిళలు బాగుపడలే. కానీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిజంగా మేలు జరగాలి, మహిళలకు మేలు జరగాలి, కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో అందరితోటి బిజినెస్ పెట్టించడం. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళందరికీ స్ట్రిక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ ఏంటంటే డబ్బులు ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, డబ్బులు ఇచ్చిన వాళ్ళు బిజినెస్ పెట్టిస్తట్టు చూడాలనేది. అందులో భాగంగానే వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకే వీళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంట్రెస్ట్ తోటి ఈ క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అంటే ఈరోజు సుమారు 30 సర్కిళ్ళు 6 జోన్ల లోపల కూడా ఈ ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది. సో ఇక్కడ పాల్గొనడానికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. అంటే ఫస్ట్ మహిళా శక్తి క్యాంటీన్ని నేను ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఫస్ట్ మీదే ప్రారంభించడం జరుగుతుంది. ఈ విజయోత్సవాలు అంటే ఇది ప్రజాప్రభుత్వము, ఈ ప్రజాపాలన అంటే 1 year సెలబ్రేషన్స్ లోపల ఆ భాగం లోపల ఈరోజు వచ్చి మహిళలది ఫస్ట్ నేను క్యాంటీన్ తెరవడం ఇంకా సంతోషము. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది శిల్పారామం వేదికగా మాట్లాడుతూ ఎందరో మహిళలు ఎన్నో డిస్ట్రిక్ట్ల నుంచి మహిళలు వచ్చారు. అంటే డిస్ట్రిక్ట్ జిల్లా నుంచి చైర్మన్ ప్రెసిడెంట్లు అక్కడి నుంచి వస్తే అంటే వాళ్ళ మాటలు వాళ్ళతో ఇంటరాక్షన్ సెషన్ జరిగింది. ఇంటరాక్షన్ సెషన్ లోపల వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ లోపల అంటే ఆ జిల్లా అంతా కలిసి కూడా 2 లక్షల మంది ఆడవాళ్ళు అంటే ఒక్క లీడర్ కింద 2 లక్షల మంది ఉన్నారు మహిళలు. అంటే వాళ్ళు ఈరోజు ఎంత ఎదిగినారంటే సోలార్ ప్రాజెక్ట్ కూడా చేసే దాంట్లో ఉన్నారు. అంటే ఇమాజిన్ చేయండి, ఇవాళ మీరు క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు.